మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1202. ఈరోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు మన ఇండియా విజిట్ చేయబోతున్నారు కదా. సో ఈ విజిట్లోని ఇండియా అండ్ రష్యా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నాయి. వాటి గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 158 పాయింట్స్ పెరిగి 85,265 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 47 పాయింట్స్ పెరిగి 26,033 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. రేపు మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఈ మీటింగ్ అవుట్కమ్ అయితే రానున్నది. రేపు మార్కెట్ టైంలోనే ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock కి ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ అన్నది వస్తుంది. కాబట్టి ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చేటువంటి అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఇంపాక్ట్ రేపు డెఫినెట్ గా మన మార్కెట్ పైన కనపడేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వస్తుందా రాదా అన్నది మనం చూడాలి. వీటితో పాటు ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా గ్రోత్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ రానున్నాయి. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా మన రూపీ కంటిన్యూస్ గా ఫాలో అవుతూనే వస్తున్నది కదా, దీని రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ ఏమైనా రెస్పాండ్ అవుతుందా అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ మార్కెట్ టైంలోనే వస్తాయి కాబట్టి వీటి యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా మన మార్కెట్ పైన రేపు కనపడుతుంది. సో ఈ ఈవెంట్ ని ఇన్వెస్టర్స్ అయితే ట్రాక్ చేయవలసి ఉన్నది. దీంతో పాటుగా రష్యా ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు మన ఇండియా విజిట్ అయితే ఇప్పుడు ఉన్నది కదా. సో రేపు ఇండియా అండ్ రష్యా రెండు కంట్రీస్ దగ్గర నుంచి కూడా కొన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా బిగ్ అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓవరాల్ గా ఇండియా అండ్ రష్యా మధ్యన 10 ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్స్ తో పాటు 15 కమర్షియల్ డీల్స్ కూడా జరగబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో మెయిన్ గా మనం ఫోకస్ చేయాలంటే డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ గా అయితే మేజర్ అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ రోజే ఇండియా అండ్ రష్యా మధ్యన $2 బిలియన్ వర్త్ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ రిలేటెడ్ గా డీల్ అయితే ఫైనలైజ్ అయిందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాయి. సో పుతిన్ గారి విజిట్ లోని ఈ డీల్ అయితే అనౌన్స్ చేయొచ్చని చాలా రోజుల నుంచి ప్రైస్ నెగోషియేషన్స్ దగ్గర ఈ డీల్ అలాగే ఉండిపోయింది, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. సో పుతిన్ గారి అనౌన్స్మెంట్ లో భాగంగా రేపు దీని రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ అయితే రావచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇండియా అండ్ రష్యా మధ్యన రిలేషన్షిప్ ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉన్నది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లోని పుతిన్ గారి విజిట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇండియా అండ్ రష్యా మధ్యన ఈసారి ఏవైతే డీల్స్ జరగబోతున్నాయో ఒకవేళ స్ట్రాంగ్ డీల్ అనౌన్స్మెంట్స్ గనక వచ్చాయనుకోండి అది మన మార్కెట్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. వీటితో పాటుగా రష్యా సైడ్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే మన ఇండియా నుంచి రష్యా ఇంపోర్ట్స్ అయితే ప్రెసెంట్ ఇంకా తక్కువగానే ఉన్నాయి, వాటిని చాలా ఎక్కువగా పెంచుతా ఉన్నట్టుగా రష్యా సైడ్ నుంచి అయితే అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ రష్యా గనక మన దగ్గర నుంచి ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకున్నది అనుకోండి వేరియస్ ప్రొడక్ట్స్ ని, అది మన ఎకానమీకి పాజిటివ్ కాబట్టి దాంతో మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం ఉంది. సో రేపు ఈ రెండు ఈవెంట్స్ ని కూడా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఫిచ్ ఇండియా రేటింగ్స్ వాళ్ళు మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 26 గ్రోత్ ఫోర్కాస్ట్ వీళ్ళు ప్రీవియస్ గా 6.9% గా ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తే దాన్ని ఇప్పుడు 7.4% కి అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రైవేట్ కన్స్యూమర్ స్పెండింగ్ ఏదైతే ఉన్నదో అది ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఇండియా గ్రోత్ అయితే డ్రైవ్ చేస్తున్నదని ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ రిలేటెడ్ గా అన్ని పాజిటివ్ ట్రిగర్స్ ఉన్నాయి. ఓన్లీ మన రూపీలో ఏదైతే ప్రెషర్ కనపడుతున్నదో అది మార్కెట్ ని కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా లేట్ అవడం వల్ల మార్కెట్ లోని దాని రిలేటెడ్ గా కొంత డిసప్పాయింట్మెంట్ కనపడుతుంది. బట్ ఇండియా సైడ్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే ఫస్ట్ ట్రెంచ్ ఆఫ్ ట్రేడ్ డీల్ ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా జరగచ్చు అని చెప్పి స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా. చూడాలి ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కేన్స్ టెక్నాలజీ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఈ కేన్స్ టెక్నాలజీస్ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ డిస్క్లోజర్ ఇష్యూస్ రిలేటెడ్ గా వేరియస్ కన్సర్న్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ
వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉన్నదో 45.8 crores వర్త్ రిసీవబుల్స్ అవుట్ స్టాండింగ్ అయితే 1 year నుంచి వీళ్ళ పేరెంట్ కంపెనీ దగ్గర నుంచి అయితే రాలేదు. ఇది వీళ్ళకి కనపడుతున్నటువంటి ఒక మెయిన్ కన్సర్న్. అంటే పేరెంట్ కంపెనీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి పే చేయాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని పే చేయట్లేదు. సో ఆ రిసీవబుల్స్ అలాగే ఉండిపోతున్నాయని, అండ్ వీళ్ళ కంటింజెంట్ లయబిలిటీస్ కూడా ఆల్మోస్ట్ 520 crores కి రీచ్ అయ్యాయి. అంటే వీళ్ళ నెట్వర్త్ లోని ఇది 18% ఉన్నదని. ఈ రిసీవబుల్ డిస్కౌంటింగ్ అండ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ అయితే డెఫినెట్ గా ఇంపాక్ట్ చేస్తాయని. వీటితో పాటు 2025 లోని వీళ్ళ యావరేజ్ బారోయింగ్ కాస్ట్ కూడా 17.7% కి రీచ్ అయింది. సో ఇది కూడా వీళ్ళకి కనపడుతున్నటువంటి ఒక మెయిన్ కన్సర్న్ అని. అండ్ వీళ్ళ కేన్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 119 డేస్ కి అయితే పెరిగిపోయాయి. సో ఇటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ డిస్క్లోజర్ ఇష్యూస్ అయితే వీళ్ళు క్రెయిన్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్ అనాలిసిస్ లోని ఐడెంటిఫై చేసినట్లుగా కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు అయితే కన్సర్న్స్ రైజ్ చేశారు. సో కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఎప్పుడైతే ఇటువంటి కన్సర్న్స్ రైజ్ చేశారో దాంతోనే ఈ రోజు సెషన్ లో కేన్స్ టెక్నాలజీ స్టాక్ లోనైతే మనకి బాగానే ప్రెషర్ కనపడింది. ఈ రోజు అనే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ గా అంటే లాస్ట్ 1 month గా చూసినట్లయితే కేన్స్ స్టాక్ అయితే కంటిన్యూస్ గా ప్రెషర్ కి గురవుతుంది. అండ్ ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి ఇటువంటి కన్సర్న్స్ వచ్చేసరికి మరికొంత ప్రెషర్ కి అయితే గురైంది. ఒకవేళ వీళ్ళు రైజ్ చేసినటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ ఫర్దర్ గా కూడా మరికొంత పెరిగాయి అనుకోండి, అప్పుడు కంపెనీ పైన దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా పడుతుంది. అండ్ కేన్స్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇదేం చిన్న కంపెనీ కూడా కాదు కదా, దిస్ ఇస్ ఎ బిగ్ కంపెనీ. దట్టు వీళ్ళు సెమీ కండక్టర్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అవుతున్నారు. ఇటువంటి టైంలోని కంపెనీ యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా ఇష్యూస్ రైజ్ అవ్వడం అన్నది మంచిది కాదు. ఒకవేళ వీటిని వీళ్ళు బాగానే సార్ట్ అవుట్ చేసుకుని ముందుకు వెళ్ళగలిసినట్లయితే ఓకే. అలా కాకుండా ఇష్యూస్ ఫర్దర్ గా కూడా పెరిగాయి అనుకోండి, అది కంపెనీ రిలేటెడ్ గా అయితే డెఫినెట్ గా ఒక రెడ్ అలర్ట్ అయితే కానుంది. అండ్ ఈ కేన్స్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా నవంబర్ ఎండింగ్ లోని ఇన్వెస్టిక్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి ఈ కేన్స్ టెక్నాలజీకి సెల్ రేటింగ్ అయితే ఇచ్చారు. దీనిలో కూడా వీళ్ళు కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. వీళ్ళ కోర్ బిజినెస్ లోని వీక్ పెర్ఫార్మెన్స్ కనపడుతున్నదని. అండ్ అంతేకాకుండా వీళ్ళ బిజినెస్ లో మనం చూసినట్లయితే వీళ్ళు అక్వైర్ చేసినటువంటి ఇస్క్రెమెకో ఈ కంపెనీయే గ్రోత్ అయితే లీడ్ చేస్తున్నది. బట్ వీళ్ళ కోర్ బిజినెస్ అయితే స్టిల్ వీక్ గానే ఉన్నదని. అండ్ వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ ట్రబుల్స్ కూడా పెరుగుతున్నాయి. అండ్ వీళ్ళ ఓఎస్ఏటీ అండ్ పీసీబీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా లిమిటెడ్ గానే ఉన్నాయని చెప్పి కన్సర్న్స్ రైజ్ చేస్తూ ఇన్వెస్టిక్ వాళ్ళు కూడా ఈ స్టాక్ కి సెల్ రేటింగ్ అయితే నవంబర్ 27th ఇచ్చి రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ రిపోర్ట్ ని చదవాలనుకున్నట్లయితే ఈ రోజు వీడియో రిలీజ్ చేసే ముందు ఈ రిపోర్ట్ ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఒకసారి చదువుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడు మీషో ఐపీఓ నడుస్తున్నది కదా. ఈ మీషో ఐపీఓలోని యాంకర్ బుక్ రిలేటెడ్ గా ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తున్నది. ఈ యాంకర్ బుక్ లోని ఎస్బీఐ వాళ్ళకే వీళ్ళు హైయెస్ట్ అలొకేషన్ ఇచ్చారని చెప్పి ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తున్నది. ఇక్కడ మీషో ఐపీఓలో ఎస్బీఐ అనే కాదు, వేరియస్ ఐపీఓస్ లో మీరు చూసారనుకోండి, కొంతమంది యాంకర్స్ కి హైయెస్ట్ అలొకేషన్ అనేది ఇస్తారు. ఆ అలొకేషన్ ఇవ్వడానికి రీజన్ జనరల్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఐపీఓస్ ఉంటాయి కదా, ఆ ఐపీఓస్ లోని కొన్ని మంచి ఐపీఓస్ ఉంటాయి, కొన్ని వీక్ ఐపీఓస్ ఉంటాయి. కొన్ని వీక్ ఐపీఓస్ ఏవైతే వస్తాయో ఆ ఐపీఓ సబ్స్క్రైబ్ అవడానికి అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ని యూజ్ చేసుకుని యాంకర్ ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసేలా చూస్తారు కదా. సో ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కి ఎవరైతే యాంకర్స్ కొంత సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ఐపీఓ వచ్చిన టైంలోని కొంత అలొకేషన్ అన్నది కూడా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది యాంకర్ బుక్ లోని. ఇక్కడ ఈసారి ఎస్బీఐ కనే కాదు వేరే ఐపీఓస్ లో కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కామన్, ఇదేం కొత్త కాదు. కాకపోతే ఈసారి మీషో ఐపీఓలో ఎస్బీఐకి మాత్రం కొంత యాంకర్ అలొకేషన్ ఎక్కువగా ఇచ్చారని చెప్పి కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. కానీ పెద్ద అదేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఓవరాల్ గా ఫండ్ వైజ్ మనం చూసినట్లయితే ఇన్వెస్ట్ ఇండియా టెక్నాలజీ ఫండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఓవరాల్ ఏఎం లో చూసినట్లయితే వీళ్ళకి 2.97% స్కీమ్ ఏఎం లోని వీళ్ళకి యాంకర్ బుక్ అలొకేషన్ అయితే దొరికింది. అలాగే రిమైనింగ్ ఏ ఫండ్స్ కి ఎంత దొరికింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. బట్ సైజ్ వైజ్ మనం చూసాం అనుకోండి, ఎస్బీఐ ఇన్నోవేషన్ ఫండ్ కి అయితే హైయెస్ట్ అలొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోనే చిన్న కాంట్రవర్సీ తప్ప దాన్ని అయితే పెద్దగా మనం అంటే వరీగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ నిన్న నైట్ నుంచి మీరు ఎక్కడ మీడియాలో చూసినా, సోషల్ మీడియాలో చూసినా కూడా ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా జనాలతోని నిండిపోయినట్లుగా న్యూస్ అయితే వినే ఉంటారు. ఎందుకంటే ఇండిగోకి చెందినటువంటి చాలా ఫ్లైట్స్ వేరియస్ ఎయిర్పోర్ట్స్ లోనైతే క్యాన్సిల్ అయిపోయి ఒక్కసారి ఇటువంటి క్యాన్సిలేషన్ జరగడంతో మనకి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రయాణికులతో నిండిపోయి, అంటే సడన్ గా ఇలా క్యాన్సిల్ అయిపోయేసరికి వాళ్ళకి అర్థం కాదు కదా ఎందుకు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తో పాటు వేరియస్ అదర్ ఎయిర్పోర్ట్స్ లో కూడా ఈవెన్ మాకు తెలిసినటువంటి ఒక పర్సన్ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇలాగే అంటే ఇండిగో ఫ్లైట్ సడన్ గా క్యాన్సిల్ అయిపోవడంతో కొన్ని అవర్స్ పాటు వెయిట్ చేయవలసి వచ్చింది.
జరిగింది. సో ఇండిగో ఫ్లైట్స్ సడన్ గా అంటే వందల ఫ్లైట్స్ సడన్ గా ఇలా క్యాన్సిల్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే ఇండిగో ఏం చెప్తుందంటే వింటర్ సీజన్ అవడం వల్ల షెడ్యూల్ చేంజెస్ రావడం, అంటే కొంత ఫాగ్ అది ఉంటది కదా కొన్ని చోట్ల, దాంతో కొన్ని షెడ్యూల్స్ చేంజ్ అవడం వల్ల అది ఇలా జరిగింది. కానీ మెయిన్ రీజన్ మనం చూడాలంటే DGCA అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఏవైతే కొత్త రూల్స్ తీసుకొచ్చారో ఆ రూల్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వడంతోనే ఇండిగో అయితే స్ట్రగుల్ అవుతుంది. అంటే ఎయిర్లైన్స్ లోని వర్క్ చేసేటువంటి క్యాబిన్ క్రూ కావచ్చు, పైలట్స్ కావచ్చు, వీళ్ళ రిలేటెడ్ గా కొన్ని కొత్త నామ్స్ వచ్చాయి. ప్రీవియస్ గా ఓల్డ్ నామ్స్ మీరు చూసారనుకోండి, వీక్లీ రెస్ట్ వీళ్ళకి 36 అవర్స్ మినిమం ఉంటే సరిపోయేది. బట్ ఇప్పుడు 7 days సైకిల్ లోని 48 అవర్స్ మ్యాండేటరీ రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే నైట్ ల్యాండింగ్ మీరు చూసారనుకోండి, 6 per roster పీరియడ్ ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడు 2 కి తగ్గించారు. ఇలాగ వేరియస్ చేంజెస్ ఏవైతే వీళ్ళు తీసుకొచ్చారో క్యాబిన్ క్రూ రిలేటెడ్ గా, పైలట్స్ రిలేటెడ్ గా, దాంతో కొంతవరకు వీళ్ళకి స్టాఫ్ తక్కువ అయిపోవడంతో వీళ్ళు ఇలా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి వీళ్ళు ఇలా ఫ్లైట్ క్యాన్సిల్ చేయడం, డిలే చేయడం ఇటువంటివి అయితే జరుగుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీని రిలేటెడ్ గా ఆల్రెడీ DGCA కూడా రంగంలోకి దిగిందని అండ్ ఈ రోజు 4 o'clock మీటింగ్ కూడా జరుగుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఫైనల్లీ గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది చూడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్స్ లోని ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ లేకుండానే చాలా ఫ్లైట్స్ అవి క్యాన్సిల్ అయిపోయి ప్రయాణికులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సంఘటనలు అయితే కనబడుతున్నాయి. దట్టు మన ఇండియాలో ఇప్పుడు మనం చూసాం అనుకోండి, మోస్ట్ ఫ్లైట్స్ ని రన్ చేసేటువంటి ఎయిర్లైన్స్ ఏదైనా ఉన్నదంటే ఇండిగోయే. సో ఇండిగో యొక్క ఫ్లైట్స్ ఇంతలా క్యాన్సిల్ అయిపోతే ఆబ్వియస్ గా దాని యొక్క ఇంపాక్ట్ అన్నది ప్రయాణికుల మీద బాగానే పడుతుంది. సో ఇండిగోకి చెందిన ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిన అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ చైనీస్ గవర్నమెంట్ ఒక న్యూ ట్యాక్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. యాక్చువల్లీ మీలో చాలా మందికి ఐడియా ఉండొచ్చు, చైనా గవర్నమెంట్ ఒకప్పుడు 1 child పాలసీ ఏదైతే తీసుకొచ్చిందో దాంతో అక్కడ యంగ్ పాపులేషన్ అయితే భయంకరంగా తగ్గిపోయింది. సో ఇప్పుడు యంగ్ పాపులేషన్ తగ్గిపోవడం వల్ల ఓవరాల్ గా దాని యొక్క ఇంపాక్ట్ చైనా మీద పడుతుంది. కాబట్టి చైనీస్ గవర్నమెంట్ ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పి వాళ్ళ సిటిజన్స్ ని ఎంకరేజ్ చేస్తున్నా కూడా చాలా మంది స్టిల్ ఎక్కువ మంది పిల్లల్ని కనకపోవడంతో ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చైనాలోని కాండమ్స్ పైన 13% ట్యాక్స్ అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ కొత్త రూల్ 2026 జనవరి నుంచి స్టార్ట్ అవబోతుంది. దీనిలో భాగంగా కాండమ్సే కాకుండా ఆల్ కాంట్రాసెప్టివ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఈ ట్యాక్స్ అయితే వర్తించబోతుంది. ఆల్మోస్ట్ 32 years తర్వాత చైనీస్ గవర్నమెంట్ కాండమ్స్ పైన ఇటువంటి ట్యాక్స్ అయితే ఇంపోజ్ చేస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. చైనా గవర్నమెంట్ కి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టైంలోని వాళ్ళకి యంగ్ పాపులేషన్ ని పెంచుకోవాలి. అలా పెంచుకోలేదనుకోండి ఫ్యూచర్ లోని చైనా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి చైనీస్ గవర్నమెంట్ ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలయన్స్ జియో IPO రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. ఇప్పుడు ఈ IPO DRHP రిలేటెడ్ గా రిలయన్స్ ఇండస్ట్రీ అయితే వర్క్ స్టార్ట్ చేసిందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఎప్పటికి ఈ IPO వస్తుంది అన్నది మనం చూడాలి. చాలా సార్లు ఈ న్యూస్ వినపడింది కానీ కొంత డిలే అవుతూనే వస్తుంది. సో ఇప్పుడైనా అట్లీస్ట్ ఈ IPO ప్రాసెస్ ముందుకు గనక వెళ్ళినట్లయితే త్వరలోనే రిలయన్స్ జియో యొక్క IPO ని మనం చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ BEML వాళ్ళకి లాంగ్ రైల్ మెయింటెనెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 157 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు స్విచ్ రైల్ గ్రిండింగ్ మిషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. ఈ మిషన్స్ ని మన ఇండియన్ రైల్వేస్ లోని ట్రాక్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా యూజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెక్టార్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు టోటల్ గా 81 crores షేర్స్ ని ఈచ్ షేర్ 27 rupees చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ మార్కెట్ లోని అరౌండ్ 21 rupees ఆర్డ్ లో ట్రేడ్ అవుతుంది. ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు December 24th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే December 24th నాటికల్లా ఈ నెక్టార్ లైఫ్ సైన్సెస్ స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉండాలి. వీళ్ళ దగ్గర నుంచి ఈ బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో నెక్టార్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 53 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా 397 MVA HVDC కన్వర్టెడ్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క ప్రమోటర్ గ్రూప్ అయినటువంటి హిందూజా గ్రూప్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ కోసం
కోసం అని చెప్పి, ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ కోసం అని చెప్పి చూస్తున్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేసే ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో దానికి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాంక్ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ గా ఉన్నాం, దాని రిలేటెడ్ గానే వర్క్ చేస్తున్నాం. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఎటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్ ని కూడా ఆన్ బోర్డ్ చేయడానికి వీళ్ళు డిస్కషన్స్ లో లేరని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది జస్ట్ స్పెక్యులేటివ్ న్యూస్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వాళ్ళు యుఎస్ కి చెందినటువంటి వాలోరం బయోలాజిక్స్ వాళ్ళతోని ఒక ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళు ఆమ్లు ప్లగ్ ఏదైతే ఉన్నదో దాన్ని యుఎస్ లోని కమర్షియలైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా వాల్రమ్ వాళ్ళు అయితే వర్క్ చేయబోతున్నారు. అండ్ ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ రెస్పాన్సిబిలిటీ లుపిన్ వాళ్ళు తీసుకోబోతున్నారు. నౌ ఈ కంపెనీకి ఎక్స్క్లూజివ్ లైసెన్స్ అగ్రిమెంట్ ని ఇవ్వడం ద్వారా లుపిన్ వాళ్ళకి అప్ ఫ్రంట్ లైసెన్స్ ఫీ తో పాటుగా దాని సేల్స్ ఏవైతే జరుగుతాయో ఆ సేల్స్ పైన రాయల్టీ పేమెంట్ కూడా వీళ్ళకి రానుంది. సో వీళ్ళు కొత్త అగ్రిమెంట్ ద్వారా యుఎస్ లోని డ్రగ్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది లుపిన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ నవంబర్ మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ అయితే వచ్చాయి. లాస్ట్ నవంబర్ మంత్ లోని వీళ్ళు 5558 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ నవంబర్ మంత్ లోని 4598 యూనిట్స్ అయితే సేల్ చేశారు. యూకే లోనే యాక్చువల్లీ వీళ్ళ జేఎల్ఆర్ ప్లాంట్ పైన సైబర్ అటాక్ జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ సైబర్ అటాక్ దగ్గర నుంచి ఇక్కడ ప్రొడక్షన్ అయితే కొంత దెబ్బతిన్నది. రీసెంట్ గానే ఇక్కడ ప్రొడక్షన్ తిరిగి అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి వేరియస్ ఇష్యూస్ తోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ సేల్స్ లో అయితే కొంత డ్రాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి గ్రాడ్యువల్ గా వీళ్ళ సేల్స్ కనుక పికప్ అయినట్లయితే ఓకే, అలా కాకుండా సేల్స్ లో ఇదే స్లో డౌన్ కనుక కనపడినట్లయితే అది టాటా మోటార్స్ వాళ్ళకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా డామ్ క్యాపిటల్ వాళ్ళు అయితే ఒక న్యూస్ షేర్ చేస్తున్నారు. ఈ డిక్సన్ టెక్నాలజీస్ అండ్ వివో జాయింట్ వెంచర్ కంపెనీ ఉన్నది కదా, ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి 2025 డిసెంబర్ అంటే ఈ మంత్ లోనే అప్రూవల్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నట్టుగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఈ ఇన్వెస్టిగేషన్ నడిచినా కూడా అది డిక్సన్ వివో జాయింట్ వెంచర్ కంపెనీ పైన ఎటువంటి ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే ఇది కొత్తగా ఫామ్ అవుతున్నటువంటి కంపెనీ కాబట్టి దీనిపైన దాని యొక్క ఎఫెక్ట్ అయితే పెద్దగా ఉండదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో త్వరలోనే డిక్సన్ వివో వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కనుక వచ్చినట్లయితే అది డిక్సన్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ దేవ్యాని ఇంటర్నేషనల్ అండ్ సఫైర్ ఈ రెండింటి మర్జర్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది కదా. ఇప్పుడు దేవ్యాని ఇంటర్నేషనల్ లోని సఫైర్ ఫుడ్స్ ని మర్జ్ చేయడానికి డిస్కషన్స్ అయితే అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని సఫైర్ ని తీసుకొచ్చి దేవ్యానిలోని మర్జ్ చేయబోతున్నారు. అండ్ మర్జ్ చేసిన తర్వాత దేవ్యాని ఇంటర్నేషనల్ ఏదైతే ఉన్నదో అది లిస్టెడ్ ఎంటిటీగా ఉండబోతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్ ఏంటంటే షేర్ స్వాప్ రేషియో ఏదైతే ఉంటుందో అదే మెయిన్ డిస్కషన్ పాయింట్ నడుస్తున్నదని. సో ఈ మర్జర్ తర్వాత అన్ని కేఎఫ్సి కావచ్చు, పిజ్జా హట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే అంబ్రెల్లా కిందకి వస్తాయి కాబట్టి కాస్ట్ సినర్జీస్ ఇంప్రూవ్ అవడంతో పాటు వీళ్ళ సప్లై చైన్ కూడా కొంత స్మూత్ అవుతుంది. సో దీనివల్ల ఓవరాల్ గా వీళ్ళ బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. కాబట్టి రెండు కంపెనీస్ కూడా దీని రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. చూడాలి ఈ మర్జర్ ఎంత త్వరగా కంప్లీట్ అవుతుంది అన్నది. ఒకవేళ మర్జర్ గనక కంప్లీట్ అయినట్లయితే గ్రూప్ కలిపి ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఒక రకంగా అది బోత్ కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు టాటా పవర్ యొక్క సీఈఓ మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ గవర్నమెంట్ తోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అవుతున్నదని చెప్పేసి అతను కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ గుజరాత్ గవర్నమెంట్ తోనే కాదు వేరే అదర్ స్టేట్స్ తో కూడా ఇటువంటి డిస్కషన్స్ లోనే వీళ్ళు ఉన్నామని అండ్ ఇది బోత్ పార్టీస్ కి విన్ విన్ సిచ్యువేషన్ కాబోతున్నట్లుగా టాటా పవర్ సీఈఓ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో టాటా పవర్ సీఈఓ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ రావడంతోనే టాటా పవర్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎంసీఎక్స్ వాళ్ళు వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెబీ అయితే అప్రూవ్ చేయకపోవచ్చు. దీని రిలేటెడ్ గా సెబీ ఇంట్రెస్టెడ్ గా లేదని చెప్పి సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని రీటైల్ లాసులు పెరుగుతున్నాయి కాబట్టి సెబీకి దాని రిలేటెడ్ గా కన్సర్న్ ఉన్నదని. సో ఇది చెక్ చేయడానికే సెబీ ఇప్పుడు లాస్ట్ 4 years కమోడిటీ డేటా ఏదైతే ఉన్నదో దాన్ని అయితే అడిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇప్పటి నుంచి సెబీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఎటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు. చూడాలి సెబీ దగ్గర నుంచి త్వరలో దీని రిలేటెడ్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ ఎంసీఎక్స్ యొక్క ప్రపోజల్ ని సెబీ గనక అప్రూవ్ చేయలేనట్లయితే ఎంసీఎక్స్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళు రీసెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లోని వీళ్ళ స్మార్ట్ ఫ్యాక్టరీస్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ కామెంటరీ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళు 8 to 8.5 గిగావాట్ కెపాసిటీని అయితే క్రాస్ చేస్తామని అండ్ వీళ్ళ థర్డ్ స్మార్ట్ బ్లేడ్ ఫ్యాక్టరీ లొకేషన్ అయితే త్వరలోనే ఫైనలైజ్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసినట్లుగా అండ్ హైబ్రిడ్ కన్స్ట్రక్ట్స్ లోని వీళ్ళ షేర్ అయితే పెరుగుతున్నదని అండ్ 2030 కల్లా విండ్ జనరేషన్ కెపాసిటీ అయితే డబుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్
కామెంట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు స్మార్ట్ ఫ్యాక్టరీస్ రిలేటెడ్ గా అయితే చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నారని, సో ఈ స్మార్ట్ ఫ్యాక్టరీస్ ద్వారా వీళ్ళ కెపాసిటీస్ కూడా స్ట్రాంగ్ గా పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సుబ్రోస్ వాళ్ళకి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 52 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు క్యాబ్ హెచ్విఏసి యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాంప్రహెన్సివ్ యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో కొత్తగా వచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళకి రైల్వేస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 86 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంప్రహెన్సివ్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విన్నారో ఇది సుబ్రోస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు రివేప్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేసింది. అండ్ ఫర్దర్ గా కూడా ఈ కంపెనీలో వీళ్ళు 1 or more ట్రంచెస్ లోని 75 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఈ కంపెనీని ఏదైతే వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారో ఆ అక్వైర్ చేస్తున్నటువంటి కంపెనీ ద్వారా వీళ్ళ ప్రొడక్ట్ ఆఫరింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ అవుతాయని, అండ్ వీళ్ళు కన్స్యూమర్ క్రెడిట్ కార్డ్ మార్కెట్ లోకి ఏదైతే ఎంటర్ అవుతున్నారో దానికి కూడా ఈ కంపెనీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ద్వారా వీళ్ళ బిజినెస్ గనక స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయగలిసినట్లయితే అది జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళకి సౌతర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 145 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 540 days లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 45 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లోని రీజనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి మర్సిడీస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి 5 years పీరియడ్ కి గాను కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 14 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఫిష్ మీల్ అండ్ ఫిష్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ముక్కా ప్రోటీన్ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 4.7 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం చేయాలనేది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 1 hour పాటు డిఫరెంట్ వర్కౌట్స్ అయితే చేశా. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసండి. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.